నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా వచ్చేస్తున్నాడమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు. నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనపడి గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదన్నా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను. Get out. కడుగుతాను. ఆ పంతులు గారిని పిలవండి. వచ్చి వంట చేస్తాడు. పొద్దు నుంచి వాయించేస్తున్నాడు వీడు. వాడి సంగతి వాడు ఎలాగైనా తేల్చేస్తాడు. నాకు మనస్సాగా రోజు ప్లీజ్. ఆగరా, ఇలాంటి సమయాల్లోనే మీ సహనాన్ని పరీక్షించుకోవాలి ప్లీజ్. అవును, నా వల్ల కాదు, వదలండి. నా మాట విను. జీవితం ఓ సన్నని వెంట్రుక లాంటిదిరా. ఇప్పుడు వాడిని చంపి నువ్వు జైలుకు పోతే జైల్లో నువ్వు 3 పూటలు తిని తొంగుంటావు. ఆ పంతులు గారు చేస్తే ఫుడ్ ఎవరు వండి పెడతారు మాకు? వాడు చేసి పెట్టే చెత్త ఫుడ్ కోసం ఈ పాటలు వింటారా? నా వల్ల కాదు. ఐ కాంట్ బేర్. వాడి చేత పాట పాడడం ఆపించాలి, అంతే కదా? రా చెప్తా. నీకు సంగీతంలో ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదురా, ఆనంద పుష్పాలు. పుష్పాలా? బాష్పాలంటారేమో. లంచ్ రెడీ అయిందా? రెడీ అయింది. నువ్వు ముందు మంచిది కదా. తీసుకోండి, తీసుకోండి అమ్మా. హలో, హౌ ఆర్ యు? ఫైన్. ఏమిటి ఇంత లేటు? కమన్ కమన్. వెల్కమ్ వెల్కమ్. హాయ్. హలో. వసో వసో, నా చొక్కా తడిపేస్తున్నావు. సో వాట్ కేకే, నువ్వు నీ చీర తడిపేసుకో. ఇన్ఫాక్ట్ ఇది నీ చీరే. జోకు ఫన్నీ, వెరీ ఫన్నీ. రండి. వసే బామా, ఇట్రా. నిన్నే. నమస్కారం. ఏమిటా పిచ్చి కేకలు, పిచ్చి వేషాలను? కర్ర తీసివే. నీకే చెప్పేది, అలా అరవద్దన్నా. డోర్ మూసి కూర్చోండి. భామగారు, ఈ పూట మీ భర్తగా నటించమని అద్భుతమైన పాత్రనిచ్చారు. నేను ఆ పాత్రలో దూరి లీనమైపోయాను. మామూలు రంగస్థలం మీద 2732 పాత్రల్లో దూరాను. కానీ ఇది జీవన రంగస్థలం. ఇటు మీ భర్తగా, అటు నడుము విరిగిన అవిటివాడుగా. నన్ను ఆపకండి, నాకు హద్దులు పెట్టకండి. నాలోని కళా తపస్వి గడ్డాలు పెంచుకొని ఎదిగిపోయాడు. మీరు డబ్బు ఎగేసినా సరే నా నట స్వేచ్ఛని చంపకండి.
ఓసి ఏమిటి బొత్తాలు పెట్టడం? ఎగుడు దిగుడుగా సరిగా పెట్టా. ఏమా నమస్కారం అండి. మీరేనా మీ ఆయన? బాగా కొడుకున్నట్టున్నారే. ఏదో తమలాంటి నడుం బాగా సులువైందండి. షా ఏదో తమలాంటి పుణ్య దంపతుల తాంబూలం అనగానే శక్తి అదే వచ్చిందండి. మొత్తానికి భలే అదృష్టవంతుడు అయ్యా. ఆ సావిత్రి సత్యవంతుని బతికించుకున్నట్టుగా నీ భార్య. నిజం బాబాయ్, ఈ రోజుల్లో ఉద్యోగం చేసి గడించి భర్తని కుటుంబాన్ని పోషించడం అంటే అదే మహాపతివ్రతలు ఇలా చేస్తారు. కరెక్ట్ సార్. మామూలు పతివ్రతలైతే ఏమిటా మాటలు, మామూళ్ళు మహాలును. అయినా పతివ్రతల గురించి బ్రహ్మచారి నువ్వు మాట్లాడేమిటే? హలో హలో, ఐఎమ్ కేకే మిస్టర్ కిమోజీ. ఐఎమ్ కిమోజీ. కాదు కాదు, కృష్ణాజీ. దానికంటే కిమోజీ బాగా సూట్ అవుతుందండి. కిమోజీ అంటాడేమిటి? కీ అంటే కిరాయి. అంటే కిరాయి మొగుడనే? ఈ విషయం వాడికి ఎలా తెలుసు? అసలు వాడికి నీకేమిటి సంబంధం? నా అసలు మూడు కదలేడని చెప్పాను కదా. ఈ ఐడియా ఇచ్చింది ఆయనే. ఓ గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు సినిమా గుర్తుకొస్తుంది. నేను చెప్పనా చెల్లె? ముగ్గురు మూర్ఖులు. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చూసేవరా కేశవ, కాబోయే భర్త అనే గౌరవం లేకుండా నన్ను మూర్ఖుడు అంటోంది. నిన్ను విడిగా అనలేదు లేరా, ముగ్గురిని కలిపేందుగా. మిమ్మల్ని అంటే పర్వాలేదురా, నన్ను కూడా అంటోంది. అది కేశవ్ గారు మా బావ వరుస. హాస్యవన్న ఉడుక్కుంటాడు. ఎలా బ్రతుకుతాడో ఏమిటో. రేపు ఎస్ఐ అయితే ఎలా బతకాలో ప్రపంచం వాడికి నేర్పిస్తుందిలే. బావా ఇంటికేనా? రా సైకిల్ ఎక్కు. ఏంటి, నువ్వు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవాలా? చూసావంటారా? మధు, నీకు బొత్తిగా లైఫ్ ఎంజాయ్ చేయటం తెలియదయ్యా. చెల్లెలేదో ఆశగా పిలుస్తోంది, వెళ్ళొచ్చు కదా. కేశవరావు గారు రండి చెప్తా. కేశవరావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 ఉంటే కుద్దండి. మా మామగారు శాలరీస్ రాగానే ఇచ్చేస్తా. చూడండి, పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గు చేయటం గారు. థ్యాంక్స్ అండి. కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు. ఆపండి 10 రూపాయలేగా, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా ఈ 5గురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దె ఎంత? 50,000 రూపాయలు. 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నేను రూమ్ కి రోజుకో ₹1,00,000 ఇస్తాను. 30 రోజులు ఉంటాను. 30 లక్షలు. మేడం నోట్ చేసుకోండి. అరుణాచలం, ఎందుకు ఇన్ని చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ వీరు నెల రోజుల వరకు వేసుకోబోయే డ్రెస్. ఇవన్నీ ఒక్క నెల కోసమా? ఒక్క నెల అద్దెకేగా తీసుకున్నారు? డబ్బెంత? టోటల్ గా 75 lakhs సార్. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి. అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది. మేడం. హలో గాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్, ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్, ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటీషియన్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ. రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 ఇవ్వండి. నెల రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు. నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏమిటి సార్? ఊరికే ఒకసారి పిలిచి చూశాను.
ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు. వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను కానీ ఆసనాలు మాత్రం మాన్నావు. అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆసనాలు వచ్చేస్తున్నాయి. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ 2 కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ 2 చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా, చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడు. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగా. వెళ్ళు, బయటకు వెళ్ళవనని పిలు. కాళ్ళతో దండం పెడుతున్నాడు ఏంటి? మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం